శ్రీశైలం మల్లన్న గర్భాలయ వీడియో ఘటనపై అధికారులు యాక్షన్ తీసుకున్నారు. వీడియో ఉదాంతానికి సంబంధించి ఇద్దరు ఉద్యోగులను ఆలయ ఈవో సస్పెండ్ చేశారు. ఆలయ సూపరింటెండెంట్ నాగేశ్వరరావు, టెంపుల్ ఇన్స్పెక్టర్ రాఘవ్ ను సస్పెండ్ చేశారు. ఉగాది పర్వదినాన ఓ భక్తుడు అత్యుత్సాహంతో శ్రీశైలం మల్లికార్జున స్వామి గర్భాలయంలో జరుగుతున్న అభిషేక క్రతువును వీడియో తీశాడు. అంతేకాకుండా ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేశాడు. ఈ నెల 18న అర్ధరాత్రి అగ్నిగుండ ప్రవేశమైన తర్వాత 19న తెల్లవారుజామున ఉగాది పర్వదినం సందర్భంగా ఆది దంపతుల దర్శనం చేసుకునేందుకు వచ్చిన సోలాపూర్ పీఠాధిపతి సిద్ధరామేశ్వర స్వామీజీ వెంట కొందరు శిష్యులు కూడా వచ్చారు. మల్లన్న గర్భాలయంలో పీఠాధిపతి స్వామి వారికి అభిషేకం చేసుకుంటున్న సమయంలో ఎదురుగా క్యూ లైన్ వద్ద నిలుచున్న సదరు శిష్యుడు తన వెంట తెచ్చుకున్న మొబైల్ ఫోన్లో జరుగుతున్న తంతును చిత్రీకరించాడు. సాధారణంగా ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే అత్యవసర సమయంలో హరిహర రాయ గోపురం నుంచి ప్రవేశం కల్పిస్తుంటారు. ఈ క్రమంలో ముందస్తుగానే దర్శనానికి వచ్చే వీఐపీలు, వారికి సంబంధించిన వారు కూడా సెల్ ఫోన్లు ఆలయంలోకి తీసుకురాకూడదని హెచ్చరిస్తూనే ఉంటారు. అయినప్పటికీ శిష్య బృందంలో ఒకరు చేసిన అత్యుత్సాహంతో ఆలయ ప్రతిష్టకు భంగం కలగడంతో పాటు దేవస్థానం నిబంధనలను అతిక్రమించిన వారిపై పోలీసులకు ఆలయ ముఖ్య భద్రతా అధికారి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఆలయ ఈవో చర్యలు తీసుకున్నారు. ఆలయ సూపరింటెండెంట్ తో పాటు టెంపుల్ ఇన్స్పెక్టర్ రాఘవ్ ను సస్పెండ్ చేశారు. వీడియో తీసిన భక్తుడిపై శ్రీశైలం 1 టౌన్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మురళీకృష్ణ ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి మురళీకృష్ణ, మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అలాగే శ్రీశైలం మల్లన్న గర్భాలయంలో వీడియో తీయడం ఎలా జరిగింది? రైట్ ఇండియా ఉమ్మడి కర్నూలు జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో కొందరు భక్తులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఏదైతే ఆలయంలోకి మొబైల్ ఫోన్స్ అలో లేకుండా కూడా కొందరు అధికారుల కళ్ళు గప్పి ఆలయంలోకి సెల్ ఫోన్లు తీసుకొని వెళ్లడమే కాకుండా గర్భాలయంలో స్వామివారి మూల విరాట్ విగ్రహాన్ని కూడా ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఆలయ అధికారులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆలయంలో భద్రతా చర్యలు లోపాలు ఉన్నట్లుగా గుర్తించినటువంటి ఈవో శ్రీనివాసరావు ఇద్దరు అధికారులను కూడా ఆలయ సిబ్బందిని కూడా సస్పెండ్ చేసినట్లుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు అయితే కొంతమంది మీద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ఈ దర్యాప్తులో భాగంగా ఎక్కడ ఏ రకంగా వీళ్ళు లోపలికి సెల్ ఫోన్ తీసుకొని వెళ్లారు, ఏ విధంగా వీళ్ళకి ఎవరైనా దేవస్థానం సిబ్బంది ఏమైనా సహకరించారా, లేక ఇంకా ఏమైనా వేరే మార్గాల్లో తీసుకొని వచ్చారా, లేకపోతే చెక్కింగ్ లో ఏమైనా లోపం తలెత్తిందన్న కోణాల్లో కూడా పోలీసులు విచారించనున్నారు. దీని నేపథ్యంలోనే ఆలయ ఈవో ఏదైతే దీనికి సంబంధించి అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి భద్రతా సిబ్బందిని ఇద్దరిపై వేశారు. వాళ్ళని విధుల నుంచి తొలగిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేస్తారు. ఇప్పటికే శ్రీశైలం ఆలయంలో ఏదైతే భద్రతకు సంబంధించి పలుమార్లు లోపాలు ఉన్నట్లుగా గుర్తించి ఆలయ సిబ్బందిని పలుమార్లు హెచ్చరించినటువంటి ఈవో ఈసారి అయితే అలాంటివి ఏవి ఉపేక్షించకుండా ఆ సిబ్బందిపై వేటు వేస్తారు. ఇంద్రజ రైట్ మురళీకృష్ణ, చెప్పండి, వీడియో తీసిన భక్తుడిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా గర్భాలయంలో సెల్ ఫోన్ తీసుకొని వెళ్లడమే కాకుండా ఫోటోలు వీడియోలు చిత్రీకరించినటువంటి ఎవరైతే భక్తులు ఉంటారో వారిపై కఠినంగా వ్యవహరించనున్నారు. దేవాదాయ ధర్మాదాయ చట్టం ప్రకారం ఏవైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటి కేసులు ఇప్పటికే నమోదు చేస్తారు. ఈ నేపథ్యంలోనే వారిపై పలు కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేయనున్నారు. ఇంద్రజ, ఎవరైతే ఫోటోలు వీడియోలు చిత్రీకరించినటువంటి వారిని గుర్తించి వారిని త్వరలోనే అదుపులోకి తీసుకుని ఉన్నారు. వారిపై కేసులు నమోదు చేసి కోర్టులో కూడా హాజరుపరిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే విచారణ ఎవరు చిత్రాలు తీస్తారు, ఎవరు ఫోటోలు వీడియోలు తీస్తారు అన్న కోణంలో సీసీ ఫుటేజ్ ను కూడా పరిశీలన చేపడతా ఉన్నారు. ఎందుకంటే ఉగాది బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల తాకిడి భారీగా ఉన్న నేపథ్యంలో ఎవరు ఈ ఘటనకు పాల్పడ్డారనే వాటిని గుర్తించేందుకు కూడా కాస్త అంటే ఫోటోలు వీడియోలు తీసినటువంటి వ్యక్తితో పాటు ఇంకా అతనికి సహకరించినటువంటి వారు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళతో పాటు ఎవరు వచ్చారన్న దానిపై కూడా ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగా పరిశీలించిన తర్వాత వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇంద్రజ.
రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel